వర్మ తగ్గేది లేదంటున్నాడండి. ఎందుకంటే వర్మకి తెలిసిందే రీసెంట్‌గా నాగబాబు కౌంటర్ వేయటము, దానికి తర్వాత ప్రతి కౌంటరు వర్మ ఇవ్వటం అంతా జరిగిపోతుంది. అయినా కూడా సైలెంట్‌గా అయితే వెనకాలైతే పిఠాపురంలో కూర్చొని ఏదో ఒకటి లొల్లైతే నడుపుతా ఉన్నాడు. దీనికి తెలిసిందే కారణం ఏంటో. ఎందుకంటే యాక్చువల్‌గా వర్మ సీటు పవన్ కళ్యాణ్‌కి త్యాగం చేశాడు. తర్వాత మీరు చూసుకుంటే ఆయన ఎమ్మెల్సీ ఆశించాడు. ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పారనుకుంటాను. ఆల్మోస్ట్ చెప్పినట్టే అనుకుంటా. కానీ సడన్గా అయితే ఇప్పుడు చూస్తే రీసెంట్ జరిగిన ఏ ఎమ్మెల్సీ కూడా అతనికైతే ఇవ్వలేదు, కేటాయించలేదు. అతను కొంచెం అందుకని కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఫ్యూచర్లో ఇస్తారో లేదో కూడా తెలియదు, క్లారిటీ లేదు. మరి చూడాలి ప్రస్తుతం ఏం జరుగుతుందో. అందుకని ఆయన కొంచెం అసహనంగా ఉంటున్నాడు. తెలుగుదేశం గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నాడు కానీ ఏదో ఒకటి పిఠాపురంలో అయితే గొడవ అయితే సృష్టిస్తూనే ఉన్నాడు. కార్యకర్తల మధ్యలో గొడవ రేపుతున్నాడు. మెయిన్ ఏంటంటే టీడీపీ కార్యకర్తలు అలానే పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన కార్యకర్తల మంది ఉందో వీళ్ళ దగ్గర అయితే కొంచెం విడిపోయే ప్రయత్నంగా జరుగుతూ ఉంది. కొంచెం ఎక్కువ వార్ అయితే నడుస్తూ ఉంది అక్కడ అండర్ గ్రౌండ్గా. ఏదైతే బూత్ స్థాయి నాయకులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి అయితే కొంచెం కొంచెం గొడవలు అయితే సృష్టిస్తూ ఉన్నాడు వర్మ అయితే. ఇది మంచిది కాదు, టీడీపీకి మంచిది కాదు, జనసేనకు మంచిది కాదు. ఇది ఇమీడియట్గా ఎవరో ఒకళ్ళు యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసి టీడీపీ తీసుకోవాల్సి ఉంటుంది ముందు. ఎందుకంటే నాగబాబు మాట్లాడింది దేనికంటే చాలామంది నాగబాబు అలా మాట్లాడకూడదు అని అన్నారు చాలామంది. కరెక్టే, మాట్లాడి ఉండకూడదు, కొంచెం సమయం పాటించాల్సింది. కానీ ఆయన కూడా ఎంత ఆవేదన చెంది మాట్లాడేది మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిచి దాదాపు 6 నెలలు 9 నెలలు అంటే 9 నెలలు అయిపోతుంది కదా. ఈ టైంలో ఇంత గ్యాప్లో వర్మ ఎన్నిసార్లు అన్నాడు, ఎన్నిసార్లు ప్రతి చోటకు పోయి పవన్ కళ్యాణ్ గెలిపించింది నేనే, కష్టపడితేనే దానికి గెలుపు అంటారు. ఇలాంటి రకరకాలు ఎవరు ముందు లేపింది ఎవరు, రచ్చ లేపింది ఎవరు, వర్మనే కదా. మీకు ఒకటి ఉంటుంది కదా, ఏది సామెత ఉంటుంది. ఇప్పుడు ఫ్రెండ్ చొక్కా ఇస్తాడు ఓ ఫ్రెండ్కి, చొక్కా ఇచ్చి ఫ్రెండ్ వేసుకుని వెళ్తే ఒక పెళ్ళికి వెళ్తే ఎవరిని అడిగినా సరే అడిగిన వాళ్ళకి అందరికి కూడా చొక్కా బాగుంది, లేకుంటే అడగని వాళ్ళకి కూడా ఈ చొక్కా నాది, ఈ చొక్కా నాది అని అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఎట్లా ఉంటుంది, నువ్వు చొక్కా ఇచ్చేవారు బాగానే ఉంది, కృతజ్ఞతతోటి ఉంటారు. కానీ ఇంకా ప్రతి చోటకి వెళ్ళిన చోటకల్లా ఈ చొక్కా నాది, ఈ చొక్కా నాది అని చెప్పుకుంటే ఎలా ఉంటుంది. అలానే వర్మ నేను గెలిపించాను ఇంకా జీవితాంతం చెప్పుకుంటే ఎలా ఉంటుంది. 5 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్కి చిరాకు పుట్టదా? అలానే జనసేన కార్యకర్తలకు చిరాకు పుట్టదా? అంటే పవన్ కళ్యాణ్ జీరోనా, వర్మ వల్లనే గెలిచాడా అనే థాట్ అయితే వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళకి కోపం వస్తుంది. సరే నువ్వు గెలిపించావు, ఓకే బాగానే ఉంది, సరే కృతజ్ఞత పవన్ కళ్యాణ్ చెప్పేశాడు, అయిపోయింది, అంతా బాగానే ఉంది. ఇంకంతటితో మెలకుండా ఉండాలి. నువ్వు టీడీపీకి సంబంధించిన ఏదైనా కార్యకలాపాలు ఉంటే చూసుకో, లేకుంటే టీడీపీని వెళ్ళి అడుక్కుంటావు, ఏం చేసుకుంటావు, ఎమ్మెల్సీ తీసుకుంటావు లేదనేది నువ్వు ప్రయత్నం చేసుకో. కానీ ఇప్పుడు లేచిన కాడ నుంచి పవన్ కళ్యాణ్ గెలిపించింది నేనే, నా వల్లే జనసేన గెలిచింది ఇక్కడ, లేకుంటే ఇంతకుముందు 2 చోట్ల ఓడిపోయాడు, లేకుంటే ఇక్కడ కూడా నేను సపోర్ట్ చేయకపోతే ఓడిపోయేవాడు, ఇలాంటివన్నీ ఎందుకు అవసరం లేదు కదా. ఇలాంటివన్నీ కోపం తెప్పేసి అందుకే నాకు బరెస్ట్ అయిపోయాడు. ఆ రోజు అక్కడ ఏదో మాట్లాడడం చూసాం. సరే ఇదైతే మొదలవుతూనే ఉంది. మరి దీన్ని టీడీపీ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఎంత త్వరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. వర్మని పిలిపించి ఇంకా సైలెంట్గా ఉండమంటే బాగుంటుంది. లేదా వేరే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పడేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ పర్మనెంటు, ఇంకా 2 కత్తులు ఒకే దాంట్లో ఇమ్మడం అంటారు కదా. అలానే పవన్ కళ్యాణ్ వర్మ ఒకే దాంట్లో ఉండలేరు. ఇప్పుడు వర్మని ఖచ్చితంగా నాకు తెలిసి వేరే నియోజకవర్గానికి టీడీపీ ఎక్కడైనా ఇన్ఛార్జ్గా వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ఏదైతే జనసేన నాకు తెలిసి ఏదైతే ఈ వైసీపీ గెలిచి ఉంటుంది కదా, ఆ ఏరియాలో తీసుకెళ్ళి ఒక ఇన్ఛార్జిగా పడేస్తే బాగుంటుంది. ఆ నియోజకవర్గం చూసుకో, ఫ్యూచర్లో ఆ నియోజకవర్గం నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తామంటే ఒక పని అయిపోతుంది. దానికి వరం ఒప్పుకుంటారు లేదని చూడాలి. అది వాళ్ళు ఒప్పించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే కూటమి విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది కదా, చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సొల్యూషన్ అయితే అదే, ఇంతకు మించి సొల్యూషన్ లేదు. లేకుంటే వర్మ సైలెంట్గా ఉండు, ఈ 5 సంవత్సరాల పాటు ఇదే లొల్లి నడుస్తుంది. ఏదో ఒక టైంలో పవన్ కళ్యాణ్ చిరాకు వచ్చింది తెలిసింది కదా, ఎంత రియాక్షన్ ఉంటుందో. ఆ రియాక్షన్ వచ్చిందంటే టీడీపీ కూడా తట్టుకోలేదు. అంత మెంటల్గా ఉంటుంది పవన్ కళ్యాణ్ రియాక్షన్. చూద్దాం మరి అంత దూరం దారం తెగేదాకా అయితే టీడీపీ ఉండదనుకుంటున్నాను. చూద్దాం దీన్ని ఎంత త్వరగా క్లోజ్ చేస్తారో చూద్దాం, వెయిట్ చేద్దాం.